మీకు ఇక్కడ అర్థమైపోద్ది జోగి రమేష్ దొరికిపోయాడో లేదు. నువ్వు ఆ రోజు జోగి రమేష్ అనే వ్యక్తి పేరు చెప్పగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా గబా గబా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నీ వాట్సాప్ చాట్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? జనార్దన్ రావుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. అంటే మీకు సంబంధాలు ఉన్నమాట వాస్తవం. జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లిక్కర్ వ్యాపారాలను ఎవరికి ఇచ్చాడా అంటే జనార్దన్ రావుకే ఇచ్చింది. ఇంకోటి, జనార్దన్ రావుకి జోగి రమేష్ పేరు చెప్పాల్సిన అవసరంలా. చెప్పాలంటే ఎవడెవడు పేరు చెప్పి తప్పించుకోవచ్చు. జోగి రమేష్ పేరు ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి అన్ని పోసుకొచ్చినట్టు చెప్పాడు. సో ఏదైనా కట్టుకదలితే కొద్దిగా అర్థం అవుద్ది. కానీ అక్కడ అన్ని కూడా జరిగినవన్నీ కూడా వాస్తవాలు. అంటే జోగి రమేష్ అనే వ్యక్తికి జనార్దన్ రావు అనే వ్యక్తి తెలుసు, తెలియదు అనేది పచ్చి అబద్ధం. తెలుసు అంటే జనార్దన్ రావు చెప్పింది కూడా నిజమే. కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మటం కోసం ఆల్రెడీ ఆపేసిన కల్తీ మద్యాన్ని తయారు చేయమని చెప్పింది జోగి రమేషే. జనార్దన్ రావుని ఇతర దేశానికి పంపి అదే సమయంలో ఎక్సైజ్ అధికారులకు లీక్ ఇచ్చింది జోగి రమేషే. ఆ తర్వాత సాక్షి మీడియాకు లీక్ ఇచ్చి ఎనకమాల పంపింది జోగి రమేషే. మొలకల చెరువులో టీడీపీ నాయకుల్ని చంద్రబాబు గారు సస్పెండ్ చేయడంతో క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి తిరగటంతో, అంటే సొంత పార్టీ నేతలను కూడా క్షణం ఉపేక్షించలేదు అని చంద్రబాబు గారికి క్రెడిట్ రావడంతో వెంటనే మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేసి అక్కడ కూడా బయట పెట్టి ఆ తరువాత దాన్ని దీనికి అంటగట్టే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా నిజమే.